Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. ఏఐసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీలో మొన్నటి ఎలక్షన్ల కంటే ముందు ఇక్కడ పనిచేసి కొన్ని తప్పని పరిస్థితులలో కొంత ఆవేశంతో కొంత తొందరపాటు నిర్ణయాల వల్ల ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎవరైతే బయటికి పోయినారో వాళ్ళందరి విషయంలో వాళ్ళందరూ దరఖాస్తులు పెట్టుకుంటే మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావాలని అనుకుంటున్నాము, మాకు అవకాశం ఇవ్వండి అని ఎవరైతే ఎవరైతే వాళ్ళు ముందుకు వస్తున్నారో, అందుకే దీనికి ఏఐసిసి అంటే వాళ్ళందరినీ జాయినింగ్ చేసుకోవాలని ఏఐసిసి ఢిల్లీ నుంచి తెలంగాణ గాంధీ భవన్కి వచ్చిన ఆదేశాలు. ముఖ్యంగా దీనికి ఈ కమిటీకి పెద్దలు కోదండరెడ్డి గారు, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్ ఇలా ముగ్గురుతో ఈ 2 రోజులు, అది కూడా ఈరోజు రేపే మళ్ళీ ఎల్లుండి మళ్ళీ కమిటీ ఉండదు. ఓకే. రెండవది, ఇదే కాకుండా బీఆర్ఎస్ నుంచి కూడా నాయకులు ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళను ఆహ్వానించండి అనే మాట కూడా ఆదేశాలు ఏఐసిసి నుంచి ఉన్నాయి. వాళ్ళ జాయినింగ్స్ కూడా ఈరోజు రేపు ఉంటాయి. మిగతా ఏ రాజకీయ పార్టీ నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీలో రావాలనుకున్నా ఈరోజు రేపు వాళ్ళకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పడం జరుగుతుంది. అందరికీ ఆహ్వానం. ఇంకొకటి, ఇది అన్కండిషనల్, ఎక్కడ కూడా కండిషనల్తో ఎలాంటి జాయినింగ్స్ ఉండవు. ఇది ఏఐసిసి ఇచ్చిన డైరెక్షన్, ఎక్కడ కూడా ఉండదు. అట్లాగే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బయటికి పోయి వేరే పార్టీలు మనకు యాంటీ చేసిన జాయినింగ్స్ మీద కూడా 119 నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు లేదా ఓడిపోయిన మన ఎమ్మెల్యే నాయకులు ఎవరికైనా కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ అది మర్చిపోవాలని ఏఐసిసి డైరెక్షన్ ఇచ్చిర్రు. సపోజ్ నేనున్నా జగ్గారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు గెలిచిన, 2 సార్లు ఓడిపోయినా, మొన్న కూడా ఓటమి పాలైనా. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానుకో, నా దగ్గర ఒక ముఖ్య నాయకులు 5-6 అండర్ గ్రౌండ్లో నాకు వ్యతిరేకంగా ఓట్ల మీద పనిచేసి ఓడడానికి 3,000-5,000 మీద పనిచేసారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.